భావతరంగాలు ఆడియో స్టోరీస్కి స్వాగతం పలుకుతూ ప్రియమైన స్నేహితులతో మీ పద్మావతి. స్నేహితులు, నిన్న నేను వినిపించిన కథకు చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. నా ఛానల్ను ఇద్దరు సబ్స్క్రైబ్ చేసుకున్నారు. ఇద్దరు అంటే ఇద్దరేనా అని అనకండి, మరి ఇద్దరు అలా రేపు వందలు అవ్వచ్చుగా, అందుకే నా ఆనందం. సరే, నిన్న మనం తుస్సన్న మహిమలు కథల నుంచి ఎంత డబ్బు ఉంటే ఏం లాభం అనే కథను విన్నాం కదా. ఈరోజు మనం తుస్సన్న మహిమలు కథల నుంచి మరి ఒక మంచి కథను విందాం. ఆ కథ ఏమిటంటే గండరమల్లుకు ఎంత గండం. స్నేహితులు, తుస్సన్న మహిమలు కథల్లో చాలా మంచి నీతి ఉందండి. అందుకే నేను ఈ కథలను వినిపించడానికి ఉత్సాహం చూపిస్తున్నానన్నమాట. ఇక కథలోకి వెళదాం. స్నేహితులు, మరి ఒకసారి రిక్వెస్ట్ చేస్తున్నాను, నా కథలు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇక కథ విందామండి. గండరమల్లుకు ఎంత గండం కథ. గండరమల్లు అనే వస్తాదు ఓ రాజు దగ్గరకు వెళ్ళాడు. మహారాజా, మీరు ఒక ఏడాది పాటు నాకు మంచి తిండి పెట్టి పోషించారంటే ఒక అద్భుత కార్యం చేసి చూపిస్తాను. ఊరి బయట కొండ పక్కనున్న 100 అడుగుల రాతిగుండును నెత్తిన మోస్తాను అని విన్నవించుకున్నాడు. సరే, అలాగే కానీ అన్నారు రాజు. మంత్రి కలగజేసుకుని, మహారాజా, వెనకటికి అక్కడెక్కడో ఇలాగే ఒకడు అంటూ ఏదో చెప్పబోతుంటే, మంత్రి, మన దగ్గర ఎందరు తినిపోవట్లేదు, ఈ ఖర్చు ఒక లెక్కలోనిదా, ఏదో అద్భుతం చేస్తానంటున్నాడు, ఆ వినోదము చూద్దాం అంటూ వారించాడు రాజు. గండరమల్లుకు తగిన విడిది ఏర్పాటైంది. వంటల వాళ్ళు పూటకు రకరకాల జంతు మాంసాలతో కమ్మని భోజనాలు తెచ్చి పెడుతున్నారు. సాముగిరిడిలతో సాధన చేయసాగాడు గండరమల్లు. గడువు పూర్తయింది. వస్తాదును సభకు పిలిపించాడు రాజు. రాతిగుండును మోయడానికి సిద్ధమేనా మల్లు అన్నాడు. చిత్తం రాజా, సిద్ధమే అన్నాడు మల్లు. మల్లును వెంటబెట్టుకుని రాజు సపరివార సమేతంగా కొండ వద్దకు నడిచాడు. ఊరి జనమంతా వారి వెంట పరుగులు తీశారు. రాతిగుండు దగ్గరకు చేరారు. కొండదారిలో నడిచిపోతున్న తుస్సన్న యోగి ఆకాశమంతా ఎత్తుగుండు చుట్టూ మనుషుల కోలాహలం చూసి అబ్బురపడ్డాడు. విషయమేమిటో తెలుసుకుని తాను కుతూహలంగా గుండు వద్దకు చేరాడు. గండరమల్లు, ఇక నీ బల ప్రదర్శన ప్రారంభించు అని ఆజ్ఞాపించాడు రాజు. చిత్తం మహారాజా, తమ ఆజ్ఞ అక్షరాలా పాటించబోతున్నాను. ఈ గుండును నెత్తిన మోయడానికి సిద్ధంగా ఉన్నాను. అందరూ కలిసి ఈ గుండును పైకెత్తి నా నెత్తిన పెట్టమనండి అన్నాడు మల్లు వినయ విధేయతలతో. రాజు నిరుత్తరుడయ్యాడు. నేను చెప్పలేదా రాజా అన్నాడు మంత్రి. ఇప్పుడేమైందని, అంతా సవ్యంగానే జరుగుతుంది అంటూ తుస్సన్న ముందుకు వచ్చాడు. గండరమల్లు, నువ్వు రాతిగుండును నెత్తిన మోయడం చూసి గాని ఈ జనం ఇళ్లకు వెళ్లరు. గుండును పైకెత్తి నీ తల మీద పెట్టగల సామర్థ్యం వాళ్లకుంది అన్నాడు. గుండు మీద తుస్సుమని గుప్పెడు బూడిద చల్లాడు. గుమిగూడిన జనంతో, చూస్తారేం, కానివ్వండి, తలా ఓ చెయ్యి వేస్తే గుండు లేపడం సులువే అన్నాడు తుస్సన్న యోగి. అందరూ విస్తుపోతూ గుండు చుట్టూ చేరి తలా ఓ చెయ్యి వేయగానే అంత పెద్ద గుండు అమాంతం పైకి లేచింది. అందరూ ఆశ్చర్యపోయారు. గండరమల్లు గతుక్కుమన్నాడు. భయంతో వణికిపోయాడు. తాను గుండు కింద నలిగి పచ్చడైపోవడం ఖాయం అనుకున్నాడు. అతను గావు కేకలు పెడుతుంటే జనం గుండును మల్లు తల మీద పెట్టేశారు. ఆశ్చర్యం, మల్లు భయపడినట్లు ఏమీ జరగలేదు. తన నెత్తిన గుండు దూది పింజలా అనిపించింది. సంతోషంతో ఉక్కిరిబిక్కిరి అయ్యాడు మల్లు. ప్రజల చప్పట్లతో కొండలు మారుమోగాయి. వాళ్ళు మల్లు నెత్తిమీద గుండును యథాప్రకారం కిందికి దించేశారు. రాజు మల్లును ఎంతో మెచ్చుకున్నాడు.
అతనికి ఎన్నో బిరుదులు బహుమతులు ఇచ్చాడు. ఇప్పుడున్న ఆస్థానమల్లుడి స్థానంలో గండరమల్లును నియమిస్తున్నానని ప్రకటించాడు. తాను ఏడాది పాటు పోషించిన వస్తాదు కొండంత గుండును మోయడం అతనికి గర్వకారణంగా ఉంది. తన ప్రజలు ఆ గుండును ఎత్తి అతని నెత్తిన పెట్టినందుకు మరింత గర్వంగా ఉంది. ప్రజలు పూలమాలలతో మేళతాళాలతో మల్లును ఊరేగించి విడిదికి చేర్చేసరికి పొద్దుపోయింది. తుస్సన్న కూడా వాళ్లతో వచ్చి విడిది అరుగు మీద కూర్చున్నాడు. గండరమల్లు వచ్చి అతని ముందు సాష్టాంగంగా సాగిలపడ్డాడు. గుండు పైకి లేవగానే నా గుండె జారిపోయింది స్వామి. నా ప్రాణాలు కాపాడినందుకు మీకు కోటి దండాలు. మల్లు, ఇంతలేసి కండలున్నవాడివి కష్టాన్ని నమ్ముకుని నిజాయితీగా బతకాలి. కానీ ఇదేం పని? సోమరితనం ఎల్లవేళలా కూడు పెట్టదు. అతి తెలివి కష్టాల్లో నుంచి కాపాడదు. ఇంకోసారి ఇలా చేశావంటే నిన్నెవ్వరూ రక్షించరు. ప్రజలు మరోసారి గుండును నీ నెత్తికెత్తినా సరే నువ్వు మాత్రం దాన్ని భరించలేవు అని చెప్పి తుస్సన్న అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. మరునాడు పొరుగురు నుంచి రాజుగారి బావగారు వచ్చారు. బావగారు, నిన్న మీ ఆస్థానమల్లుడు కొండను మోసాడట కదా, ఆ వినోదం చూడాలనే వచ్చాను. నా ముచ్చట తీర్చరు అన్నాడు. మీరంతలా అడగాలా బావగారు? తెల్లవారగానే ఆ కార్యక్రమం అన్నాడు రాజు. మరునాడు గండరమల్లు ఒక్కడు మాత్రమే కొండ దగ్గరకు రాలేదు. బహుమతులన్నీ మూటగట్టుకుని రాత్రికి రాత్రే పలాయనం చిత్తగించాడు. ప్రజలు మాత్రం మళ్ళీ గుండును పైకి ఎత్తడానికి ప్రయత్నించారు. కానీ అది గోరెంతైనా కదలలేదు. నెత్తిన మోసేవాడుంటే తప్ప మా ప్రజలు గుండును పైకెత్తలేరు బావగారు అన్నాడు రాజు గర్వంగా. స్నేహితులు, కథ సరదాతో కూడిన నీతితో కలిసి ఉంది కదా. మరి ఇలాంటి ఎన్నో చక్కని కథలు మీకు వీడియోల రూపంలో అందించాలంటే మీరు నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయాలి, లైక్ చేయాలి, షేర్ చేయాలి. మరెన్నో మంచి మంచి కథలను మన భావతరంగాలు ఛానల్లో వినడానికి రెడీగా ఉన్నారా మీరు? చెప్పడానికి నేను మరింత ఉత్సాహంగా ఉన్నానండి. ఇక ఉంటానండి. సెలవా మరి.